ఇంతమంది స్వాతంత్రం కోసం పోరాడినప్పుడు అందరికీ బుల్లెట్లు తాగడము, కొట్టడము, తిట్టడం అన్నీ జరిగినాయి. కానీ గాంధీ గారికి ఒక్క బుల్లెట్ గానీ, ఒక్క అటాక్ గానీ ఏది జరగకుండా శాంతియుతంగా వెళ్ళడం ఎంతవరకు కరెక్టు? ఈయన గాంధీ గారికి బ్రిటిషర్స్ నుంచి పోరాటం చేయడానికి డబ్బు అక్కడి నుంచి తీసుకున్నాడు, వచ్చింది అని చెప్పేసి కొన్ని వెబ్సైట్స్‌లో ఇప్పటికీ ఉంది. ఐ డోంట్ వాంట్ టు స్పీక్ అబౌట్ దట్. అది నాకు దట్ ఈస్ మై నన్ ఆఫ్ బిజినెస్. నేను దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఎంతసేపు ఇప్పుడు ఇది ఇంకో కాంట్రవర్సీ దారితీస్తుంది. గాంధీ గారు డబ్బు తీసుకోరంటే నేను ఏమంటానంటే, గాంధీ వల్ల మా సమాజానికి ఎలాంటి లాభం జరగలేదు. ఇది ఒక్కటి స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. ఇక స్వాతంత్రం వచ్చిందా, మన ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి వీళ్ళందరూ కలిసి కుమ్మక్కైనరా, బ్రిటిష్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారా, భగత్ సింగ్ లాంటి వ్యక్తికి ఉరేసిండ్రు, గాంధీకి ఎందుకు ఉరేయలేరు అని చెప్పంటే, ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ బానిసని అడగాల ఆ మాట. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీని కాదు, నేను టీఆర్ఎస్ పార్టీని కాదు, ఏ పార్టీని కాదు. నేను అభ్యుదయవాదిని, సమాజంలో మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నటువంటి వ్యక్తిని. మీరు మాట్లాడే దాంట్లో అర్థం ఉంది. అది కంపల్సరీగా మీరు ఎవరు పొలిటికల్ లీడర్లని అడగాలి. ఎందుకంటే గాంధీ ఈజ్ పొలిటికల్ లీడర్. మీరు అన్నట్టుగా చాలామందికి ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని తెలియదు, కానీ అందరూ కూడా కాంగ్రెస్ జిందాబాద్ అనేటోళ్ళు. నేను ఇప్పుడు అట్లాంటి వ్యక్తులు తయారు చేసి పెట్టిన వాళ్ళు. ఇంకా మన బీజేపీలో దగ్గరికి వచ్చేస్తే అసలు ఆయనకి వేరే విషయం అవసరం లేదు. అఖండ భారతదేశం కావాలా, అవునా కదా? ప్రతి నోటు పైన తీసుకున్నట్టయితే రకరకాలుగా కనిపిస్తుంది, కానీ అంబేద్కర్ గారి బొమ్మ ఎందుకు కనిపించదు? నన్ను అడిగితే నేను ఏమంటానంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండాలని చెప్పింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ రోజు కాకపోయినా ఇంకా 100 సంవత్సరాలకైనా ఆయన గొప్పతనం తెలుస్తుంది. మనం జస్ట్ ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూద్దామన్నా. ఒక 30 సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారి గురించి చాలా తక్కువ మంది మాట్లాడటం. ఈవెన్ ఈరోజు దళిత నాయకులను పిలువబడుతున్న వాళ్ళు కూడా కమ్యూనిజం సిద్ధాంతం మాట్లాడారు, మావో సిద్ధాంతం మాట్లాడారు, నక్సల్ సిద్ధాంతం మాట్లాడారు, కానీ అంబేద్కర్ గారి గురించి మాట్లాడడానికి ఇష్టపడలేదు వాళ్ళు. ఎందుకంటే అటువైపు ప్రయాణం చేయలేదు. ఈరోజు మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు? ఈరోజు మాట్లాడుతున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఒక రచయిత వచ్చి అడుగుతుంది. ఆయన రాజీనామా చేసి వచ్చి బయట లాంచ్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటాడు. కాఫీ తాగుతూ ఉన్నప్పుడు వచ్చి ఆమె అడుగుతుంది, ఏంటి అంబేద్కర్ నువ్వు ఇంత ఈజీగా వచ్చి ఆడ అందరూ నీ మీద దిష్టి బొమ్మలు దారం చేస్తూ ఉన్నారు, స్త్రీలను పాయింట్లు వేసుకోమంటుండు, పైలట్లు కమ్మంటుండు, కంపెనీలకు సీఓలు కావాలంటూ అంబేద్కర్ గారు వచ్చి ఇదంతా కూడా మా సిద్ధాంతానికి విరుద్ధం, స్త్రీలందరినీ ఆగం చేసేటువంటి ఆలోచన, బయట దేశంలో అమెరికాలో దగ్గర పోయి చదువుకోవచ్చు, అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి స్త్రీలందరినీ ఆగం చేస్తున్నాడు అని చెప్పేసి అంబేద్కర్ గారి దిష్టి బొమ్మలు ఒకవైపు దానం చేస్తున్నారు పార్లమెంట్ బయట. కానీ నేను బయటకు వచ్చి లాంచ్లో కూర్చొని మంచిగా బ్లాక్ టీ తాగుతూ ఉన్నప్పుడు ఒక ఇంగ్లాండ్ రచయిత చదువుతుంది, అంబేద్కర్ అసలు నువ్వు ఏ సిస్టంలో ఉన్నావు నాకు అర్థమవుతలేదు, నీ మీద దిష్టి బొమ్మలు దానం చేస్తూ ఉన్నారు స్త్రీలు, నువ్వు ఆ స్త్రీల కోసమే రాజీనామా చేసావు అని చెప్పంటే ఆయన ఒక మాట చెప్తాడు. ఈరోజు కాకపోయినా హిందూ కోడ్ బిల్లు ద్వారా స్త్రీలకు మంచి జరుగుతారనే విషయం ఎవరైతే నా దిష్టి బొమ్మలు దానం చేస్తున్నారో వాళ్ళ మన్మరాలు చదువుకున్న తర్వాత అంబేద్కర్ ఏం చేసిండో అర్థమవుతుంది అన్నాడు. ఈరోజు చాలామంది స్త్రీలు అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఈ దేశంగా కూడా విదేశాలలో కూడా స్త్రీలకు ఏ రకమైనటువంటి హక్కులు ఇచ్చిన అనేది చట్టం తెలవాలి కదా. మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వద్దు అని చెప్పి పోరాడిన వ్యక్తి అంబేద్కర్ గారు. ఎక్కడుంది అది? ఊరికే అంటే గాలి లో ఉంది. ఇప్పటికీ మన గూగుల్లో కొడితే మీకు వస్తుంది. అంబేద్కర్ గారు స్వాతంత్రం వద్దు అని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొద్ది మందికి చెందిన స్వాతంత్రం వద్దు అన్నారు. స్వాతంత్రం వద్దు అని అనలే. ఇది కొద్ది మందికి చెందిన స్వాతంత్రంగా రూపాంతరం చెందుతుంటే మాత్రం నేను దానికి అడ్డుపడతా అన్నాడు. మొత్తం స్వాతంత్రం వద్దు అని చెప్పి ఆయన పోరాడింది. ఇప్పటికీ పార్లమెంట్ లో కొన్ని వెబ్సైట్స్ లో మనకు కొడితే దాంతో పాటు మీకు వస్తుంది గూగుల్లో. ఇప్పుడు టిల్ నౌ ఏమంటున్నా, ఈ రోజు అంబేద్కర్ గారే వద్దన్నారు దీన్ని. ఈరోజు నేను చెప్తా దానికి, ఆయన వారసుడుగా నేను బతికే ఉన్నాగా, నేను చెప్తా మీకు ఆన్సర్, మీకు చెప్తా, ప్రజలకు చెప్తా. వెబ్సైట్లో ఒకనాడు మనం వికీపీడియా ఓపెన్ చేసేటోళ్ళం, ఇలా దాన్ని నమ్ముతున్నాం, ఎన్సైక్లోపీడియాకు పోతున్నాం. అంటే దీంట్లో కూడా వాట్సాప్ యూనివర్సిటీ వచ్చిన తర్వాత గత 9 సంవత్సరాలుగా ఏం జరుగుతుందో భారతదేశం అంతా చూస్తుంది. అబద్ధాన్ని ఎంత స్పీడ్గా ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ రకమైనటువంటి వ్యక్తులకు చెందిన స్వాతంత్రం వద్దన్నారో మీకు క్లారిటీ ఇస్తాను. స్వాతంత్ర పోరాటం జరుగుతూ ఉన్నది, బ్రిటిష్ వాళ్ళు ఒకవైపు సన్నగిల్లుతూ ఉన్నారు, ఇక మేము భారతదేశాన్ని రూలింగ్ చేసే పరిస్థితుల్లో లేము, ఇక దీన్ని అణచివేయడం కంటే వాళ్ళకి సరెండర్ రావడమే బెటర్ అనేటువంటి పరిస్థితులలో ఈ దేశంలో సంస్కరణలు ఎట్లా ఉండబోతున్నాయి అనేది ఈ దేశాన్ని పరిపాలించినటువంటి లార్డ్ మౌంటెన్ బాటన్ అడుగుతాడు. ఓటు హక్కు ఉండాలా ఈ దేశంలో, ఇది ప్రజాస్వామ్య దేశం అనిపించుకోవాలంటే ఓటు హక్కు ఉండాలని అంటారు. ఈ సందర్భంలో ఈ పెద్దలందరూ కలిసి ఒక మీట్లో కూర్చొని ఉంటారు. ఏ రకమైనటువంటి స్వాతంత్రం అంబేద్కర్ గారు అద్దన్నారనే దానికి ఆన్సర్ చెప్తున్నారు. జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ కూర్చొని ఒక్కొక్కరు వాళ్ళ యొక్క ఈ దేశంలో, ఇదంతా 1930కి ముందు జరుగుతున్నటువంటి విషయం,
5 ఎకరాల భూమి పట్టా ఉన్న వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు ఉండాలని ఒక మేధావి చెప్తారు. 1930 సంగతి పక్కన పెడితే 2024లో కూడా 65 to 75% ప్రజలకి అసలు భూమే లేదు. ఆ లెక్కన ఆ రోజు బ్రిటిష్ గవర్నమెంట్ ఒప్పుకొని ఉంటే 1932 కంటే ముందు 5 ఎకరాల భూమి పట్టా ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు కావాలని ఒక నిష్ణార్థుడు, గొప్ప వ్యక్తి, స్వాతంత్ర సమరయోధుడు అని మాట్లాడుతున్న వ్యక్తి ఆయన యొక్క మెమోరండాన్ని పెట్టిండు. ఆ మెమోరండాన్ని ఒకవేళ బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తుంటే 5 ఎకరాల భూమి పట్టా ఉన్న వాళ్ళకే ఓటు హక్కు వస్తే మీకు నాకు ఇప్పటికి 2024లో కూడా 75% భూమి లేని వాళ్ళకు ఓటు హక్కు వచ్చినా మరి ఆయన కోరుకున్న స్వాతంత్రం ఏ ప్రజలది? 5 ఎకరాల భూమి పట్టా వాళ్ళదేనా కాదా? మరి దాన్ని అంబేద్కర్ గారు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఇంకొక ఆయన ఇట్లా కాదు, డిగ్రీ హోల్డర్స్కి మాత్రమే ఓటు హక్కు ఉండాలన్నారు. అప్పుడు ఎక్కువ ఉండేవాళ్ళు, ఒక్కరికి ఒక్కరు కూడా ఉండేవాళ్ళు కాదు. 1932లో ఈ దేశంలో ఏ ప్రజలకు చదువుకునే అధికారం ఉండే? అంత స్తోమత వరకు ఉండే. ఇవాళ 2024 భారతదేశము విద్యా వైద్యం ఫ్రీగా ఉండాలని చెప్పేసి ఎంత పెద్ద ఫండమెంటల్ ఉన్నప్పటికీ కూడా డిగ్రీ చదువుకున్న వాళ్ళు లేరు, డ్రాప్అవుట్స్ అయిపోయినరు. అప్పుడు ఒకవేళ వాళ్ళు ఒప్పుకొని డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఓటు హక్కు ఇచ్చుంటే, ఓటు అనేది ఒక మౌలికమైనటువంటిది కదా, ప్రజలందరూ సమానంగా చూసేది కదా. సఫాయి పనిచేసే సాయన్నకైనా ఈ దేశాన్ని పరిపాలించే ప్రైమ్ మినిస్టర్కైనా సమానమైనటువంటి ఈక్వాలిటీ ఉన్నదంటే ఓటు హక్కే కదా. మరి ఆ ఓటు హక్కును ఎవరికి కావాలని అడుగుతున్నారు వాళ్ళు? డిగ్రీ ఉన్న వాళ్ళకన్నారు. అది ఏ ప్రజల స్వాతంత్రం? ఇంకొక ఆయన ఏకంగా ఇన్కమ్ ట్యాక్స్, గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉండాలన్నాడు. ఈ 3 పద్ధతుల ప్రకారం ఈ దేశంలో ఉన్నటువంటి పేదలకి, మధ్య కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ ఎవరికైనా ఓటు హక్కు లభించేదా? కానీ అంబేద్కర్ గారు ఏమన్నారు తెలుసా? వాళ్ళకి ఏ క్వాలిఫికేషన్ ఉన్నా లేకున్నా, భూమి ఉన్నా లేకపోయినా, వాళ్ళు నిరక్షరాస్యులైనా అక్షరాస్యులైనా, వయోజనులైన వారికి, మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు ఉండాలి. తమకిష్టమైనటువంటి నాయకుడికి ఓటు వేసుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు కోరుకున్న స్వాతంత్రం అంబేద్కర్ వద్దనడం తప్ప అంబేద్కర్ కోరుకున్న స్వాతంత్రం ఎట్లా ఉన్నది? అంటే అంబేద్కర్ గారు ప్రపంచ దేశాలు చదువుతున్నారు కాబట్టి, ఆయన గురించి చదువుతున్నారు కాబట్టి ఆయన గొప్పగా కనబడుతుండ్రు. మన దేశంలో ఇంకా కులం అనేటువంటి మౌఢ్యం నుంచి మతం అనేటువంటి ఒకటే మాట చెప్తా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హిందుత్వంలో మార్పు కోసం అన్ని సంవత్సరాలు పోరాటం చేసిందంటే అటు హిందుత్వం మీద ఉన్న ద్వేషంతో ఆయన ఇంకా నా సమాజం మారుతుందేమో, మమ్మల్ని మనుషులుగా గుర్తిస్తుందేమో, మేము కూడా వాళ్ళతో పాటు సమానంగానే అని ఒప్పుకుంటుందేమోనే కదా అన్ని దశాబ్దాలు పోరాటం చేసి చివరికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకవేళ హిందుత్వం మీద ద్వేషం ఉండి ఈ దేశం పట్ల ఆయనకు ప్రేమ లేకుంటే ఆయన క్రిస్టియన్ అయ్యేటోడు, లేకపోతే ముస్లిం అయ్యేటోడు. బౌద్ధం ఎందుకు తీసుకున్నాడు? బుద్ధుడు ఈ దేశంలో ఉంటే ప్రపంచానికి వెలుగునిచ్చిన వ్యక్తి కాబట్టి నా దేశంలో ఉన్న బుద్ధుడు నాకు అవసరం అని చెప్పి బౌద్ధం తీసుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ బౌద్ధం ఒకవేళ తిరిగి పునర్నిర్మాణం అయితే ఏం జరుగుతుంది అనేటువంటి భయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చంపేసినట్టు నేను. అందుకే 2 నెలలు కూడా బతకలేకపోయాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. 100% నిజమే. లేకపోతే ఇన్ని సంవత్సరాలు బతికిన వ్యక్తి 2 నెలలు ఎట్లా చచ్చిపోతారు? ఆయన ఇప్పటికి మేము తలారు వృత్తి చేసే వ్యక్తులం, మేము తలారులము, మేము పరమశివునే మా ఇంటి ఇలవేల్పుగా కొలిసేటువంటి వ్యక్తులం. నా మీద కూడా రకరకాల అధికారులు పెడతారు. షాన్ అని నా కలం పేరు పెట్టుకుంటే వీడు ముస్లిం అయిపోయిందని. అంటే ఊరికి అబద్ధం చెప్పడం చాలా ఈజీ, పెద్ద సమస్య ఏం కాదు. నేను అందుకే చెప్తున్నా, ఈరోజు ఈశ్వరం అనేటువంటి ఒక హిందూ స్త్రీ పైన అంత ఘోరమైన అరాచకం జరిగితే ఏ ఒక్క హిందూ సంఘం రాలేదే. అంటే ఇప్పటికి కూడా ఆమె ఒక చెంచు బిడ్డ అని, ఒక ట్రైబల్ బిడ్డ అని చెప్పేసి ఎవరు సహకరించట్లేదు. మరి ఇప్పుడు నేను ఏం మాట్లాడాలి? నా అలిగేషన్ అదే కదా. మరి మీరు ఎందుకు రావట్లేదు? ప్రియాంక రెడ్డికి జరిగినప్పుడు ఎందుకు వచ్చింది? మరి ప్రియాంక రెడ్డి మీద ఏ అఘాయిత్యం అయితే జరిగిందో అక్కడ ఉన్నటువంటి బిడ్డ మీద కూడా అదే అఘాయిత్యం జరిగింది కదా. మరి ప్రజల లోపల ఏ రకమైన దృక్పథం ఉంది? ప్రియాంక రెడ్డి కేసు విషయంలో ఏమీ విచారం లేదు, లొట్టపీసు లేదు, ఏం లేదు, వేసి పడేసారు, చంపేసారు. ఎందుకంటే అవతల పేదోళ్ళు కాబట్టి. ఈడ జరగట్లేదే న్యాయం. నాలంటుడు పోయి మళ్ళీ పోరాటం చేసి సంఘాలన్నింటినీ కూడగట్టి అయ్యో ఇట్లా జరిగింది దేశంలో బిడ్డకని చెప్పి మాట్లాడితే తప్ప ప్రభుత్వం స్పందించే పరిస్థితుల్లో లేదు. అంటే ఇప్పటికీ కూడా ఈ దేశంలో రాజ్యాంగం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ ప్రజల మీద న్యాయం కోసం కూడా కులాన్ని చూసి తీర్పు తీరుస్తున్న తర్వాత ఇది ప్రజాస్వామ్య దేశం అని ఎట్లా అంటాం? మాలాంటిలో మాట్లాడకుండా ఎట్లా ఉంటాం? మాట్లాడాలి. తప్పు జరిగే దగ్గర 100% మాట్లాడినా. ఇక్కడే కాదు, మన రీచ్ చాలా సందర్భాలు చెప్పిన. మన బండి సంజయ్ అన్న సొంత ఏరియాలో హనుమాన్ స్వామి మాలని మిడిసిలు పట్టుకొని బయటకు దుక్కు పడేసారు. మీరు మాలా బాదుగులు వంట చేస్తారా అని చెప్పి అప్పుడు రాలేరు. నేను మీడియా సమక్షంలో అడిగిన, అయ్యా ఎవరైనా నచ్చారా అని చెప్పి లేదు. అంటే ఇప్పటికీ కూడా మా మీద డిస్క్రిమినేషన్ ఆన్ వే గోయింగ్. అంతే, డిస్క్రిమినేషన్ నడుస్తూ ఉన్నది, ఇంకా కులం ప్రాక్టీస్ నడుస్తూ ఉన్నది. కాకపోతే అన్ని సందర్భాలలో బయటపడుతుంది. అది ఉన్నన్ని రోజులు పోరాటాలు ఉంటాయి, ఖచ్చితంగా చెప్పని చెప్తారు. ఇప్పుడు ముస్లిమోడు నన్ను మాలమ్మది కూడా చెప్పి పట్టలేడన్నా, క్రిస్టియనుడు నన్ను మాలమ్మది కూడా అంటలేడు. నా సొంత హిందువే నన్ను మాలమ్మది కూడా అరే నువ్వు రావద్దంటారు. మన బుడ్రాయి పండుగ కోసం ఇంత పెద్దలు అయింది, ఆడలను కొట్టిరు బతుకమ్మ కాడ, అప్పుడు ఎవడు మాట్లాడాడు. మరి
రంజారా రాజేష్ హిందూ వ్యతిరేకిని కాదురా, హిందుత్వంలో ఉన్నటువంటి మూఢత్వానికి వ్యతిరేకిని, హిందూ అనేటువంటి పేరు మీద మాపై జరుగుతున్న అజాయిషి మీద అంటరానితనంకు వ్యతిరేకతని అది చేస్తున్నది అర్థం చేసుకోలేదు. ఎంతసేపు ఇక మాట్లాడుతూ బాపలను ఎందుకు తిట్టాల్సి నేను? అందరు బాపలను తిడతారు. మరి కేలీస్కర్ పండితుడు మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే వ్యక్తిని ఈరోజు విదేశాలకు తీసుకుపోయి ఆయనకు సాష్టాంగ ప్రణామం చేస్తామని చెప్పి ఎందుకు అంటున్నాం? కులం మీద ద్వేషం లేదు, వాడు చేసే తప్పును బట్టి మాత్రమే మాట్లాడతాం.